వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. అందరూ బాగున్నారా? రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ గురించి వీడియోస్ చూసిన తర్వాత చాలా మంది అవేర్నెస్ అయితే చాలా బాగా పెరిగింది. చిన్నపిల్లల్ని కూడా తీసుకుని క్లినిక్ రావడం అనేది నిజంగా చాలా సంతోషం. అందరూ మరలా ఇంకొక వెదర్లో చల్లటి వాతావరణాన్ని అందరూ ఎంజాయ్ చేస్తూ హాయిగా ఉంటారని, హోమియోపతి అందరికీ సూట్ అవుతుందని, హోమియో టు ఎవరీ హోమ్ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి రీచ్ అవుతున్నందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. సో మన టాపిక్లోకి వెళదాం. గొంతు నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. చాలా మంది ఇళ్లలో గొంతు నొప్పి రావడం అనేది సమస్యగా మారుతుంది. అండ్ త్రోట్లో మింగేటప్పుడు నొప్పి రావడము, అండ్ మౌత్ అల్సర్స్ రావడము. సో టక్లీమని వెంటనే ఒక 3 మాత్రలు వేసేస్తే గొంతు నొప్పి తగ్గిపోతుందని చాలా మంది 3 మాత్రలు వేసేసుకుంటున్నారు. అసలు ఎందుకు వస్తుంది అనే ఒక కారణం గురించి ఈరోజు మీతో మాట్లాడడానికి ఈ వీడియోలోనికి వచ్చాను. థ్రోట్ వెనక భాగంలో 2 గ్లాండ్స్ అనేవి లింఫాయిడ్ టిష్యూ అని, టాన్సిల్స్ అని 2 గ్లాండ్స్ ఉంటాయి. మనం ఇలా అర్థం తీసుకొని చూసుకుంటే మన ముక్కులో ఉన్న ఎడినాయిడ్స్ కానీ, గొంతులో ఉన్న టాన్సిల్స్ కానీ ఈజీగా అవి ఎలా ఉన్నాయనేది ప్రతి ఒక్కరు చూసుకునే 2 ఇవి కానీ ఈజీగా కనబడుతుంది. గొంతు నొప్పి రావడానికి కారణాలు ఇవన్నీ పక్కన పెడితే, ఫస్ట్ నొప్పి వచ్చినప్పుడు దీన్ని ఓరోఫారింజైటిస్ లేదా ఫారింజైటిస్ లేదా థ్రోట్ పెయిన్ ఇలా వచ్చినప్పుడు టాన్సిల్స్ కూడా ఇన్ఫ్లేమ్ అయ్యున్నాయా అని తెలుసుకోవడం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. సో ఈరోజు మన టాపిక్ టాన్సిలర్ ఇన్ఫ్లమేషన్, టాన్సిలైటిస్, టాన్సిల్ గ్లాండ్స్ ఇన్ఫ్లమేషన్ గురవడము. అంటే సరే, బయట వాతావరణ మార్పుల్లో జర్మ్స్ వల్ల కానీ, బ్యాక్టీరియా వల్ల కానీ, వైరస్ వల్ల కానీ మనం మాట్లాడినప్పుడు, ఇలాగ పీల్చినప్పుడు, చలిగాలి వాతావరణంలో ఉన్నప్పుడు గొంతులోకి వెళ్ళడం వల్ల టాన్సిల్స్ అనేవి ఇన్ఫ్లమేషన్ గురవుతుంది. ఇది మోస్ట్లీ చిన్నపిల్లల్లో వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పెద్దవాళ్ళల్లో కూడా కనబడుతుంది. సో టాన్సిలైటిస్ వచ్చినప్పుడు ఇవి ఒక రెండు రకాలుగా ఉంటుంది. క్లాసిఫై చేసుకుంటే అక్యూట్ టాన్సిలైటిస్ అండ్ క్రానిక్ టాన్సిలైటిస్. అక్యూట్ టాన్సిలైటిస్ లో ఏం జరుగుతుందంటే, కోల్డ్ అండ్ ఈజీగా కొంచెం చల్లటి వాతావరణం పడిన వెంటనే వైరస్ ద్వారా వచ్చేది ఏంటి అంటే, కొంచెం హ్యూమిడిటీ మారింది, చలి వాతావరణం ఉంటుంది, ఈజీగా చాలా మంది టాన్సిలైటిస్ కి గురవుతున్నారు. సో టాన్సిలైటిస్ లో ఈ వైరస్ ద్వారా వచ్చింది ఏమవుతుందంటే, హై గ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ రావడము, చలి ఉండడము, చలితో కూడే జ్వరము, చలి జ్వరం అంటారు కదా, అలాగా గొంతు నొప్పి, మింగలేకపోవడము, నాట్ ఓన్లీ దట్ అలా ఇన్ఫ్లమేషన్ గురవడం వల్ల బ్యాడ్ బ్రెత్ రావడము, ఇది బాగా స్వెల్లింగ్ అనేది ఎక్కువైపోయింది. స్వెల్లింగ్, టాన్సిల్స్ గ్లాండ్స్ ఎక్కువ ఇన్ఫ్లమేషన్, అదే ఎక్కువ వాపు వచ్చింది. సో మింగడానికి కష్టం అవడం, ఇవన్నీ కూడాను ప్రధానంగా జరిగేవి. క్రానిక్ టాన్సిలైటిస్ ఏంటి అంటే, ఏడాదిలో ఒక 3 సార్లు కన్నా ఎక్కువ రావడము, లేదా వచ్చిన తర్వాత కంప్లైంట్ ఒక 6 వారాలు తగ్గకపోవడము, శరీరంలోనే ఉండడము, ఇది క్రానిక్ టాన్సిలైటిస్. సో టాన్సిలైటిస్ రావడానికి వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ 2 కారణాలు. మోస్ట్లీ వైరస్ ద్వారా ఇది ఎక్కువ శాతం కనబడుతుంది. బ్యాక్టీరియా కూడా ఉంటుంది. స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫ్లమేషన్ అనేది ఒక కొద్ది రోజుల్లో సో కాల్డ్ అనల్జెసిక్స్ తీసుకోవడం, నొప్పి తగ్గే మాత్రలు తీసుకోవడం, లేదా జ్వరం తగ్గించుకోవడము, లేదా దానికి సంబంధించిన సర్టన్ ప్రికాషన్స్ తీసుకుంటే చాలా త్వరితగతిన అక్యూట్ టాన్సిలైటిస్ నుంచి విడుదల పొందడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు అసలు టాన్సిల్స్, ఎడినాయిడ్స్, నేను ఒక టాన్సిల్స్ గురించి మాత్రం కొన్ని మాటలు మీతో మాట్లాడదామని వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే, టాన్సిల్స్ గ్లాండ్స్ పెరిగినప్పుడు వాటిని ఎక్కువ శాతం టాన్సిలైటిస్ కి పిల్లలు గురవుతూ ఉంటే ఆపరేషన్ చేయించకపోతే, లేదా వాటిని తీయించేసేయకపోతే పిల్లలు పొడవు పెరగరని, ఫ్రీక్వెంట్ గా టాన్సిలైటిస్ వస్తూ ఉండటం వల్ల పిల్లలు ఎదుగుదల లోపాలు ఉంటున్నాయని చాలా మందిలో ఒక అపోహ అయితే ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, టాన్సిల్స్ తీసేయడం అనేది మంచిదే అని కొంతమంది అనుకుంటారు, ఉంచితే మంచిదని కొంతమంది అనుకుంటారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే, మనకు మోస్ట్లీ ఈ నోరు అనేది ఏదైతే ఉందో, ఓరల్ క్యావిటీ ఏదైతే ఉందో, దీని ద్వారా వెళ్ళే పదార్థాలు కానివ్వండి, దీన్ని మనం ఓరల్ క్యావిటీని మన కంట్రోల్లో పెట్టుకోగలిగితే నాకు తెలిసినంత వరకు 60 నుంచి 70% వరకు డిసీజెస్ ఏమీ రాకుండా ఉంటాయి. ఎలా ఉందంటే, ఈ రోజుల్లో ఎక్స్ట్రీమ్ కోల్డ్ అయినా తీసుకుంటున్నారు, ఎక్స్ట్రీమ్ హాట్ అయినా, లైక్ వేడివేడిగా సూపులు తాగడం, వేడివేడిగా కాఫీలు, టీలు, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చల్లటి పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టినవి కానివ్వండి, ఐస్ క్రీమ్లు కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి. సో పంటికి సంబంధించినవి ఏవైతే ఓరల్ క్యావిటీకి పడకూడదో అవన్నీ కూడా తినడము, లోపలికి ఆటోమేటిక్ గా వైరస్ అనేది పంపించడం జరుగుతుంది. టాన్సిల్స్ అయినా, ఎడినాయిడ్స్ అయినా మన శరీరంలో ఒక డిఫెన్స్ మెకానిజం అనేది చాలా, ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్.
ఏమవుతుందంటే జర్మ్స్ అనేటివి మన చుట్టూతో ఉన్న వాతావరణంలో ఏవైతే జర్మ్స్, వైరల్ బ్యాక్టీరియాస్ ఇవన్నీ ఉంటున్నాయో ఇవి మన ఓరల్ క్యావిటీలోకి మనం నోట్లోకి వెళ్ళినప్పుడు ఈ గ్లాండ్సే ఆ ఇన్ఫెక్షన్ క్యాచ్ చేసి గొంతులోకి వెళ్ళకుండా కాపాడుతుంది. అదే విధంగా ఎడినాయిడ్స్ కూడా పీల్చే గాలిలో ఏదైనా ఉంటే ఎడినాయిడ్స్ అనేది అవి ఇన్ఫ్లమేషన్ గురి లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్లకుండా చూస్తుంది. సో ఇవి ఎప్పుడు కూడాను డిఫెన్స్ మెకానిజం గా చాలా బాగా ఉపయోగపడతాయి. దీనికి నేనే ఒక ఎగ్జాంపుల్. నేను మీతో అసలు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లో టాన్సిలైటిస్ గురించి ముఖ్యంగా మీద మాట్లాడడానికి కారణం, వెన్ ఐ వాజ్ ఇన్ 10th స్టాండర్డ్ నాకే టాన్సిలైటిస్ సివియర్ గా రావడము, నాకు జీవన్ అదే అని పేరు ఉండేది తెలుసా అండి. మా ఫ్రెండ్స్ కానివ్వండి, మా రిలేటివ్స్, మా అమ్మ నాన్నలు కానివ్వండి, ఎప్పుడు ముక్కు కారుతూ ఉంటుందని టాన్సిలైటిస్ ఆపరేషన్ చేయడానికి మా నెల్లూరు జిల్లాలో అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్లి నేను అబౌట్ టు గో టు థియేటర్, వెంటనే నాకు ఆ క్షణంలో నాకు ఆపరేషన్ అయిపోతుంది. ఒక డాక్టర్, అప్పుడు అమెరికా నుంచి ఒక డాక్టర్, మరి ఏ పర్పస్ మీద వచ్చారో నాకైతే గుర్తులేదు, ఆయన వచ్చి నన్ను చూసి నన్ను పడుకోబెట్టి తీసుకెళ్తున్న మనిషిని నన్ను ఎగ్జామిన్ చేసి నో నీడ్ ఆఫ్ సర్జరీ అని ఏదో ఆయన చెప్పి ఆపరేషన్ కాకుండా నన్ను కాపాడారు. అప్పుడు ఆయన మా డాక్టర్కి ఈ విషయాలన్నీ చెప్పి ఒక అవగాహన పెంచండి అని చెప్పి దానివల్ల నాకు టాన్సిలైటిస్ ఆపరేషన్ అనేది పొడవట్లేదు. ఇవన్నీ కూడా ఆ డాక్టర్ మాకు ఆ రోజుల్లో కూర్చోబెట్టి చాలా బాగా విశదంగా ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి టాన్సిలైటిస్ అనేది తగ్గించుకోవచ్చు, అవి తీయాల్సిన అవసరం లేదు అని చెప్పేసరికి అని పంపించేయడం జరిగింది. ఇప్పటికీ మా వాళ్ళకి చాలా మందికి డౌట్, దీనికి ఎంత కోల్డ్ ఉండేది ఎలా తగ్గిందా అని. టు బి ఫ్రాంక్, నిజంగా హోమియోపతి డస్ వండర్స్ సార్. సో ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రెంథన్ చేస్తుందని చెప్పాను, ఏ వెదర్లోనైనా హాయిగా ఉండేటట్లు చేయగలుగుతుంది. సో నేను పీక్ కోవిడ్ టైంలో కూడా నా ముందు ఒక సర్టన్ డిస్టెన్స్ లో కరోనా పేషెంట్స్ ఉన్నప్పటికీ నాకు రాకుండా ఉన్నది అంటే ఇట్స్ అ సిస్టమ్ ఆఫ్ హోమియోపతి. ఓకే, సో టాన్సిలైటిస్ క్రానిక్, అక్యూట్ గురించి మాట్లాడుకున్నాం, బ్యాక్టీరియల్, వైరల్ గురించి మాట్లాడుకున్నాం. టాన్సిలైటిస్ తగ్గించుకోకపోతే సో ఏమవుతుందంటే సివియర్ డీప్ సీటెడ్ ఇన్ఫ్లమేషన్ గురైతే ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా, స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా అనేది హార్ట్ వెజల్కి వెళ్ళి రుమాటిక్ ఫీవర్ అని పిల్లల్లో కానివ్వండి పెద్దల్లో కానివ్వండి చాలా మేజర్ కాంప్లికేషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైతే టాన్సిలైటిస్ ఉందో ఈజీగా టాబ్లెట్స్ వాళ్ళకి వెళ్ళకుండా యాంటీబయాటిక్ వేసి గొంతు నొప్పిని తగ్గించేసుకొని, లేదా మౌత్ అల్సర్స్ వచ్చినప్పుడు గబగబా కొన్ని వైటమిన్స్ తీసుకొని తగ్గించుకోవడం మాత్రమే కాకుండా ఓరల్ క్యావిటీ ఎలా ఉంది, టాన్సిల్స్ ఎలా ఉన్నాయి, గ్లాండ్స్ ఎలా ఉన్నాయి, ఇవి సరైన రీతిలో అవగాహన పెంచుకుని సో ఇలాంటి వెదర్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే తప్పకుండా హోమియోపతి వైద్య విధానాన్ని తప్పకుండా తీసుకోండి, ఉపయోగించుకోండి. ఎవరికైతే ఫ్రీక్వెంట్గా సిక్ అవుతున్నారో, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుందో, టాన్సిలైటిస్ తో ఎవరైతే సఫర్ అవుతున్నారో, విదౌట్ సర్జరీ దేర్ ఆర్ ది బెస్ట్ మెడిసిన్స్ అవైలబుల్ ఇన్ హోమియోపతి ఫర్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్. సో ప్లీజ్ డూ విజిట్ హోమియోపతి క్లినిక్ అండ్ డెఫినెట్లీ అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ ప్రియం అనిత.